హౌ టు ఎడిట్ వీడియోని ఎలా ఎడిట్ చేయాలి? అసలు వీళ్ళు వీడియోని ఎలా ఎడిట్ చేసి అప్‌లోడ్ చేస్తున్నారు? భలే ఎడిట్ చేస్తున్నారు. వాళ్ళు కంట్రోల్‌లో భలే పెడుతున్నారు. లెంత్ భలే పెడుతున్నారు. అసల తగ్గిస్తున్నారు, స్పీడ్‌గా పెడుతున్నారు. ఎలా పెడుతున్నారు అని చాలా మందికి డౌట్స్ అయితే ఉంటాయి. వాళ్ళు ఏ యాప్‌లో ఎడిట్ చేస్తున్నారని కొంచెం క్యూరియాసిటీ కూడా ఉంటుంది. కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఈదైతే చాలా అయితే సఫర్ అవుతూ ఉంటారు. ముఖ్యంగా నేను ఈ వీడియో అయితే యూట్యూబ్ ఛానల్స్ కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళకి క్లారిటీ ఇద్దామని చేస్తున్నాను. వీడియో ఎలా ఎడిటింగ్ చేసుకోవాలి? లెంత్‌ని ఫాస్ట్ ఫార్వర్డ్, స్లోగా ఎలా పెట్టుకోవాలి? అట్లనే పైన ఇమేజెస్ ఎలా యాడ్ చేయాలి, వీటన్నిటిని కూడా నేనైతే ఈ వీడియోలో కవర్ చేయబోతున్నాను. ఖచ్చితంగా మీకైతే ఈ వీడియో ఇన్ఫర్మేషన్ గానే ఉంటుంది. ఒక చిన్న లైక్ చేసి వీడియోని అయితే కంటిన్యూ చేయండి. అట్లనే ఏ యాప్లో ఎడిటింగ్ చేస్తే బాగుంటుంది, దానిలో ఉన్న కొన్ని ఫ్యూచర్స్, వీటన్నిటిని కూడా చెప్పేస్తాను. ఇంకా అలానే మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో నాకైతే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నేనైతే ఖచ్చితంగా కవర్ చేస్తాను. ఈ వీడియోలో మాత్రం వీడియోని ఎలా ఎడిటింగ్ చేసుకోవాలి అన్న ఇన్ఫర్మేషన్ మొత్తం మీకైతే ఇచ్చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి. ఓకే, వీడియోలోకి వెళ్ళిపోదాము. తెలుసు కదా, వీడియోలోకి వెళ్ళడానికన్నా ముందుగా చిన్న లైక్ అండ్ స్మైల్తో వీడియోని కంటిన్యూ చేసేయండి. అసలు వీడియోని ఎలా ఎడిటింగ్ చేయాలంటే ఇన్‌షాట్ అని చెప్పేసి మనకి ప్లే స్టోర్లో అయితే అవైలబుల్గా ఉంటుంది యాప్. నేనైతే యూట్యూబ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి నేను ఇన్‌షాట్లోనే వీడియోస్ ఎడిటింగ్ చేస్తూ ఉంటాను. చాలామంది కైన్ మాస్టర్ ఇంకా ఇలాంటి యాప్స్లో అయితే ఎడిటింగ్ చేస్తూ ఉంటారు. బట్ నాకైతే అవన్నీ అంత నచ్చవు. నేను చాలామందికి ఇన్‌షాట్ని సజెస్ట్ చేశాను కూడా. ఇప్పుడు వాళ్ళు కూడా దానిలోనే ఎడిటింగ్ చేసుకుని వీడియోస్ కూడా అప్లోడ్ చేసుకుంటున్నారు. ఇంకా నేను చాలామందికి చేయడం వల్ల కొందరు యూట్యూబ్ ఛానల్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు, నేను చెప్పిన వాళ్ళు. కొందరేమో ఛానల్స్ లేకుండా నార్మల్గా వీడియోస్ని ఎడిటింగ్ చేసుకుని వాట్సాప్ స్టేటస్లు పెట్టుకోవడానికి కూడా యూజ్ చేసుకుంటారు. అలాంటి ఇన్ఫర్మేషన్ నేను నెక్స్ట్ వీడియోస్లో కవర్ చేస్తాను. ప్రజెంట్ ఇప్పుడైతే మనం కెమెరా గ్యాలరీలో తీసుకున్న వీడియోస్ని మనం మొత్తం గ్యాదర్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేయడానికి వీడియోని ఎడిటింగ్ చేస్తాం కదా, దాన్ని ఎలా చేయాలి అన్నది ఈ వీడియోలో కవర్ చేస్తాను. షార్ట్ వీడియో ఇంకా లాంగ్ వీడియో రెండింటిని కూడా కవర్ చేస్తాను. ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈజీగా నేర్చేసుకోవచ్చు. అందరికీ కూడా చాలా సులభంగా ఉంటుంది. అసలు నాకు ఎడిటింగే రాదు, అసలు నాకు ఐడియానే లేదు, కానీ యూట్యూబ్ ఛానల్ రన్ చేయాలనుకుంటున్నాను అన్న వాళ్ళు కూడా చూసేయండి. చాలా ఈజీగా ఉంటుంది ఎడిటింగ్ అనేది. చూసేయండి, ఖచ్చితంగా మీకు వచ్చేస్తుంది. చాలా ఈజీ ప్రాసెసింగ్. అంతే, వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి, అర్థమైపోతుంది. చూస్తున్నారు గాయ్స్, ఇక్కడ ప్లే స్టోర్ అని చెప్పేసి ఉంటుంది కదా మనకి ఫోన్లలో. ప్లే స్టోర్లోకి వెళ్ళి డైరెక్ట్ మనం ఇక్కడైతే ఇన్ షార్ట్ అని కొడితే వచ్చేస్తుంది యాప్. ఇక్కడ ఇన్ షార్ట్ వచ్చింది చూసారా పైన, ఇదిగోండి ఈ యాప్. ఇంకా ఈ యాప్ని నాకు ఆల్రెడీ నేను ఇన్స్టాల్ చేసుకున్నా కాబట్టి నాకు ఓపెన్ అని వస్తుంది. మీరు ఒకవేళ ఇన్స్టాల్ చేసుకోకపోతే ఇక్కడ ఇలా ఇన్స్టాల్ అని ఇలా వస్తుంది దీనికి కూడా. ఆ తర్వాత మీరు ఇన్స్టాల్ చేసుకుంటే వచ్చేస్తుంది. ఇంకా అలా ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి హోమ్ స్క్రీన్ అయితే ఇలా వస్తుంది యాప్‌కి. ఇంకా దీనిలోకెళ్ళిన తర్వాత ఇప్పుడు మీరు లాంగ్ వీడియో చేయాలనుకుంటున్నారా? షార్ట్ వీడియోలో చేయాలనుకుంటున్నారా? దాన్ని బట్టి నేను చెప్తాను. ఇప్పుడు నేనైతే మీకు షార్ట్ వీడియో చేసి చూపిస్తాను. స్టార్టింగ్ అయితే ఇంకా ఇక్కడ ఫస్ట్ వీడియో అని ఉంది చూసిర్రా? ఇదైతే క్లిక్ చేసుకోవాలి. చేసుకుంటే ఇక్కడ కింద వచ్చేసరికి ఇవన్నీ ఏంటంటే నేను ఆల్రెడీ యాడ్ చేసి పెట్టుకున్న క్లిప్స్, వాయిస్ ఓవర్ తర్వాత ఇద్దాంలే అని చెప్పేసి యాడ్ చేసి పెట్టుకున్న క్లిప్స్ అవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. ఇంకా మనం ఇప్పుడు కొత్తగా న్యూ ప్రాజెక్ట్ చేయాలి కాబట్టి ఇక్కడ న్యూ అని ఉంది కదా! న్యూ అని ప్లస్ గుర్తునైతే ఒత్తుకోవాలి. ఇంకా దాన్ని నొక్కిన తర్వాత ఇక్కడ వీడియోస్ వచ్చేస్తాయి. మన గ్యాలరీ వీడియోస్ అన్నీ ఇక్కడ వచ్చేస్తాయి. మీరు కొత్తగా యాప్ ఎక్కించుకున్న తర్వాత అక్కడ ఎలో ఆప్షన్ అని చెప్పేసి ఇస్తుంది కదా! అన్నీ మనమైతే అన్నీ నొక్కేసిన తర్వాత మన ఫోన్ నెంబర్‌తో లాగిన్ అయిపోయిన తర్వాత మీరు అన్నీ ఒత్తిన తర్వాత మీకైతే ఇలా వస్తుంది. ఇంక నేను ఆల్రెడీ లాగిన్ అయ్యి ఉన్నా కాబట్టి నాకు నార్మల్‌గానే వచ్చేస్తుంది. ఇక్కడ ఇలా వీడియోనైతే ఎడిటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎలా అంటే ఇక్కడ వీడియోస్ ఉన్నాయి, క్లిప్స్ ఉన్నాయి కదా! ఇలా 1, 2, 3 ఇంకా ఈ క్లిప్స్ అన్నిటిని యాడ్ చేసేసుకొని ఇక్కడ కింద ఈ టిక్ మార్క్‌ని నొక్కుకోవాలి. నొక్కేసిన చూసారా వచ్చింది. ఇలా అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు నేను షార్ట్ వీడియో చూపించబోతున్నాను కాబట్టి ఇట్లా. హ్మ్. ఇట్లా మనకి ఇప్పుడేంటి, మనము షార్ట్ వీడియోస్‌లో అప్‌లోడ్ చేసినప్పుడు దగ్గర దగ్గర మనకి 60 సెకండ్స్, 3 మినిట్స్ దాకా ఆప్షన్ ఇస్తాడు. కానీ మనం 3 మినిట్స్ దాకా అయితే చేయలేం కదా! ఓన్లీ 1 మినిట్ లేకుంటే ఒక 45 సెకండ్స్, 40 సెకండ్స్ మాత్రమే చేస్తాము. మాక్సిమం అలా చేయడమే బెటరు. ఎందుకంటే అంత త్వరగా వీడియోస్ వైరల్ కావు కాబట్టి స్టార్టింగ్ యూట్యూబర్స్‌కి. అందుకనే ఇక్కడ నేనైతే కొంచెం లెంత్ అనిపిస్తుంది కాబట్టి వీడియో ఎంతుంది దగ్గర దగ్గర 1 మినిట్ దాటింది కదా! 1 మినిట్ 2 సెకండ్స్ ఉంది కాబట్టి కొంచెం తగ్గించుకోవాలనుకుంటే ఈ స్టార్టింగ్ క్లిప్ ఉంది కదా! ఈ క్లిప్ 8 మినిట్స్ ఉంది. దీన్ని మనం కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్‌లో పెట్టుకుందాం. జస్ట్ కాయలను చూపిస్తున్నాను కాబట్టి ఇది కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్‌లో పెట్టుకుంది. ఇక స్పీడ్ ఉంది చూసిర్రా? ఈ స్పీడ్ నొక్కితే ఇక్కడ స్పీడ్ అని పెట్టుకోవాలి. 2లో పెట్టుకోవాలి. ఈ 2లో పెట్టుకుంటే చూసిర్రా? 8 మినిట్స్ కాస్త 4 మినిట్స్ అయింది. ఇంకొంచెం ఎడిటింగ్ చేసుకున్నాం అనుకో ఇట్లా. ప్రతి ఒక్క క్లిప్‌ని అలా ఎడిటింగ్ చేసుకుంటా వెళ్ళినామనుకోండి, అన్నీ పెట్టుకో అవసరం లేదు. కొన్ని క్లిప్స్‌ని మీకు కొంచెం అంత అవసరం లేదు అన్న క్లిప్‌ని ఉంచి ఇలా ఫాస్ట్ ఫార్వర్డ్‌లో పెట్టుకుంటే క్లిప్ ఉన్నట్టు ఉంటుంది. అలా యాడ్ చేసినట్టు కూడా ఉంటుంది. అలా కొంచెం లెంత్ కూడా తగ్గుతుంది. అలా ఎడిటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు సపోజ్ మీకొక క్లిప్ అవసరం లేదు మధ్యలోది. ఇది అవసరం లేదా లేకుంటే ఇది అవసరం లేదనుకోండి. డిలీట్ చేయాలనుకోండి ఇక్కడ డిలీట్ ఆప్షన్ ఉంది కదా! డిలీట్ ఆప్షన్ అయితే నొక్కాలి. డిలీట్ అయిపోతుంది. మళ్ళీ కావాలనుకుంటే యాడ్ చేసేసుకోవడమే. యాడ్ అయిపోతుంది ఇట్లా. ఓకేనా? ఇంకా మనకి స్టిక్కర్స్ ఎలా యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ స్టిక్కర్స్ అని ఉంది కదా! ఈ స్టిక్కర్స్‌లోకి వెళ్ళి
మనం ఇంకా సోషల్ అని ఉంది గదా! ఇప్పుడు మనం స్టిక్కర్ ఎలా యాడ్ చేసుకోవాలో చెప్తున్నా కదా! మనకి స్టిక్కర్స్ ఎలా యాడ్ చేసుకో ఇక్కడ స్టిక్కర్స్ అని ఉంది కదా! ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడొస్తుంది. ఈ సోషల్ అని ఎళ్తే దీనిలోకి మనకి ఇన్‌స్టా కావాల్సినయి ఇన్‌స్టాకుంటాయి. అట్లనే యూట్యూబ్ కావాల్సినయి యూట్యూబ్‌కుంటాయి. ఇప్పుడు మనం యూట్యూబ్ వీడియో గురించి చెప్తున్నాం కాబట్టి యూట్యూబ్‌కి సంబంధించినవి పెడదాం ఇట్లా. ఇది మనకి సబ్స్క్రైబ్ బటన్ యాడ్ చేసుకుంటే అయిపోతది. మనం ఎగ్జాక్ట్‌గా లాస్ట్‌లో యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మన వీడియో అంతా ఎడిటింగ్ చేసిన లాస్ట్‌లో ఎడిటింగ్ చేసుకోవాలి. అప్పుడు బావుంటుంది ఇట్లా సబ్స్క్రైబ్ చూసారా? ఇట్లా. ఓకేనా? అర్థమైందా? ఇంకిప్పుడొచ్చేసరికి మొత్తము మనము సౌండ్స్ అయితే తగ్గిద్దాం. బ్యాక్‌గ్రౌండ్ సౌండ్స్ ఎలా తగ్గించడం ఆల్రెడీ చెప్పినా కదా! ఇప్పుడు మళ్ళీ ఒక్కోసారి చెప్తున్నా వినండి. మనకి బ్యాక్‌గ్రౌండ్ నాయిస్ వస్తుంది కదా! చూడండి ఇప్పుడు. ఇట్లా. అగో అలా మనం ఆల్రెడీ వీడియో తీసినప్పుడు బ్యాక్‌గ్రౌండ్ నాయిస్ వస్తుంది కదా! దాన్ని ఎలా తీయాలంటే ఇక్కడ వాల్యూమ్ అని ఉంది కదా! దీన్ని తీసుకొని మనం పెట్టిన ప్రతి ఒక్క క్లిప్ ఈడుంటుంది. అట్లా స్టార్టింగ్ క్లిప్ నుంచి మొత్తం సైలెన్స్ పెట్టేసినామనుకోండి సరిపోతుంది. మనకెనకాల బ్యాక్‌గ్రౌండ్ నాయిస్ అనేది వినిపించదు. మన తర్వాత నార్మల్‌గా మనమైతే వాయిస్ ఓవర్ ఇచ్చుకోవచ్చు. లేదని చెప్పేసి మీరు ఫస్ట్ వీడియో తీసుకుంటున్నప్పుడే నీట్‌గా మంచిగా వాయిస్ ఓవర్ ఇచ్చేస్తూ తీసిర్రనుకో, ఇంకా అది ఇంకా పని తగ్గిద్ది. ఇంకా మంచిగా వాయిస్ ఓవర్ కూడా ఇవ్వవసరం లేదు తర్వాత. ఇప్పుడు ఎడిటింగ్ చేసుకోవడానికి కూడా బావుంటుంది. లేదు వాయిస్ ఓవర్ ఇచ్చేవాళ్ళైతే ఇలా ఎనకాల బ్యాక్‌గ్రౌండ్ నాయిస్‌నంతా తీసేసి, ఆ తర్వాత మీరు ఫ్రెష్‌గా ఇలా వినండి. వాయిస్ ఏం రావట్లేదు చూసిర్రా? ఏం రాదు. అట్లా. వాయిస్ ఓవర్ ఇచ్చుకోవడమే. ఇంక వాయిస్ ఓవర్ ఎలా ఇవ్వాలన్నదైతే నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ప్రెజెంట్ అయితే నార్మల్‌గా చెప్తా వినండి. ఇక్కడ ఆడియో అని ఉంది కదా! ఇక్కడ ఆడియో క్లిక్ చేసి ఇక్కడ రికార్డ్ ఉంది కదా! ఈ రికార్డ్ దగ్గర ఈ మధ్యలో ఒత్తితే ఇక్కడ మన 1, 2, 3 అయితుంది. ఆ! ఇక్కడ మనం వాయిస్ ఓవర్ ఇస్తే అయిపోతుంది. అట్లా. అదే వాయిస్ ఓవర్ ఇచ్చేయడం. ఇంకా క్లారిటీగా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇప్పుడైతే ఎడిటింగ్ గురించి. ఇక్కడి వరకు అర్థమైంది కదా! ఇంకా ఇప్పుడు మనం షార్ట్ వీడియోకి చెప్పినాం కాబట్టి ఇట్లా. అదే లాంగ్ వీడియోకనుకోండి, ఇప్పుడు నార్మల్‌గా చెప్తున్నా వినండి. ఇక్కడ మనకి సెకండ్ క్లిప్ ఇదిగో చూడండి. ఈ క్లిప్ ఉంది చూసిర్రా? ఈ క్లిప్ ఎలా వస్తుంది మనకి అటు పైన, కింద. ఇక్కడ, ఇక్కడ అంతా ఇలా ఉంది గదా! మనకిప్పుడు ఈ వీడియోలాగా నీట్‌గా షార్ట్ వీడియోలాగా రావాలి మనకి. నీట్‌గా రావాలి కదా! మొత్తం ఫుల్ స్క్రీన్. అలాంటప్పుడు ఈ వీడియోని ఏం చేయాలి? కొంచెం లెంత్ అనేది ఇలా పెంచుకోండి. ఇలా పెంచుకున్నారనుకోండి. చూడండి ఇప్పుడు. ఇట్లా వచ్చిందా? ఆ! ఇప్పుడు బావుంటది. అదే మీరు లాంగ్ వీడియో అనుకోండి, మనకి లాంగ్ వీడియో కాప్పుడు మనం ఫోన్‌ని అడ్డంగా పెట్టుకొని తీయాలి. 16:9 రేషియోలో రావాలి మనకి లాంగ్ వీడియో అంటే. అది మీరెలా ఎడిటింగ్ చేసుకోవాలి? ఎగ్జాంపుల్ ఇప్పుడేంటంటే, ఇక్కడ సైడ్ ఇక్కడ ఇదుంది కదా! క్యాన్వాస్ అని ఉంది కదా! స్టార్టింగ్‌లోనే ఉంటుంది ఇక్కడ. ఇదిగో ఇది స్టార్టింగ్‌లో క్యాన్వాస్ అది నొక్కినారనుకోండి, ఇక్కడ 16:9 రేషియో ఉంది కదా! ఇది పెట్టుకోవాలి. పెట్టుకుంటే ఆటోమేటిక్‌గా మనం ఎడిటింగ్ చేసేది కూడా మారిపోతుంది. చూసిర్రా? ఇక్కడ. ఇప్పుడు మన సెకండ్ క్లిప్ ఉంది చూసిర్రా? ఇది ఎగ్జాక్ట్ లాంగ్ వీడియో షార్ట్ వీడియోకొచ్చినట్టు వస్తది చూడండి. లాంగ్ వీడియోకొచ్చినట్టు వస్తది చూడండి. చూసిర్రా? ఇట్లా. ఇప్పుడు నాకు ఇప్పుడు ఇది రివర్స్ కనిపిస్తుంది గదా! ఈ రివర్స్‌లో ఉన్న క్లిప్‌ని స్ట్రెయిట్‌గా చేస్తాను చూడండి. ఎలా అంటే ఈ రివర్స్‌లో ఉన్న క్లిప్‌ని దీన్ని ఇలా పట్టి నొక్కి మళ్ళీ ఇక్కడ బ్యాక్‌కొచ్చేస్తే ఇగ రొటేట్ అని ఉంది చూసిర్రా? ఇక్కడ రొటేట్ నొక్కితే ఇలా, ఇలా ఒక 2 టైమ్స్ ట్యాప్ చేసిర్రంటే వచ్చేస్తుంది స్ట్రెయిట్‌గా. చూసిర్రా? స్ట్రెయిట్‌గా వచ్చేసింది క్లిప్పు అట్లనే. ఆ! ఇది. లాంగ్ వీడియో అయితే ఇట్లా. అదే మీరు షార్ట్ వీడియో అనుకుంటే మళ్ళీ క్యాన్వాస్‌లోకెళ్ళి ఇక్కడ 9:16 పెట్టుకున్నా బావుంటది. లేకుంటే 9:16 ఇది పెట్టుకున్నా బావుంటది. ఇన్‌స్టాలో అయితే ఇది పెడితే బావుంటది. మన యూట్యూబ్‌లో అయితే ఇది పెడితే బావుంటది. మన ఇష్టం ఏదైనా పెట్టుకోవచ్చు ఫుల్ స్క్రీన్ కావాలనుకున్నప్పుడు. నేనైతే ఎక్కువ ఇదే పెడతాను. ఇట్లా. మీ అందరికీ మాక్సిమం అర్థమైందనే అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. మరి మరి మంచి మంచి వీడియోస్‌తో మీ ముందుకైతే వచ్చేస్తాను. అట్లనే లాస్ట్ ఇంకొక సజెషన్ ఏంటంటే చూడండి, చూడండి చెప్తున్నా. ఇక్కడ ఇన్‌షాట్ అని ఉంది కదా! మనకి ప్రతి ఒక్క యాప్‌లో కూడా ఎడిటింగ్ యాప్‌లో కొందరు తెలియక కైన్ మాస్టర్‌లో వాటర్ మార్క్ ఉండంగానే అలాగే డౌన్‌లోడ్ చేసుకొని అప్‌లోడ్ చేసేస్తూ ఉంటారు. అంటే అదంతా మంచిగా అనిపించదు. చూస్తా కూడా బాగోదు కదా! కొంచెం ఏదోలా అనిపిస్తుంది. అలాంటప్పుడు మనకి ఇన్‌షాట్‌లో బెస్ట్ ఆప్షన్ అయితే ఉంది. ఇప్పుడు చెప్తా వినండి. అప్పుడైతే నెట్ ఆఫ్ చేసేసుకొని ఎందుకంటే మధ్యలో యాడ్స్ వస్తాయి నెట్ ఆఫ్ చేస్తే. ఇక్కడ మనకి ఇన్‌షాట్ అని ఉంది కదా! ఈ రాంగ్ క్లిక్ చేసేసి ఇక్కడ ఫ్రీ రిమూవ్ అని కొట్టిర్రనుకోండి. ఆటోమేటిక్‌గా ఆ వాటర్ మార్క్ అనేది మూవ్ అయిపోతుంది. అప్పుడు మంచిగా మనకి క్లారిటీగా వీడియో అయితే వస్తుంది. రిమూవ్ అయిపోవడం వల్ల వాటర్ మార్క్ పడదు కాబట్టి మనం అప్‌లోడ్ చేసుకున్నా కూడా మనకు మంచిగా అనిపిస్తది వీడియో. ఓకేనా గైస్? మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను హోప్‌ఫుల్‌గా. ఓకే అండి. నెక్స్ట్ వీడియోలో మంచి మంచి కంటెంట్‌తో అయితే కలుసుకుందాము. మీకింకా ఎలాంటివి కావాలో నాకైతే కామెంట్ చేయండి. మళ్ళీ వీడియోలో అయితే నేను అన్నీ అయితే చెప్తాను. ప్రెజెంట్ అయితే ఇప్పుడంతా మీకు క్లారిటీగా అర్థమైనట్టే చెప్తున్నాను అనిపిచ్చింది నాకు. ఓకే. మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ గైస్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.